మారిపోయింది. సో అండ్ టైం స్పాన్ మారిపోయింది, బడ్జెట్స్ మారిపోయినాయి. సో కాబట్టి ప్రాక్టికల్ గా ఆలోచించాలి మనం. ప్రాక్టికల్ గా మనకి ఏ అవైలబుల్ సోర్సెస్ ఉన్నాయో వాటి దగ్గరికి మనం వెళ్ళి మన టాలెంట్ చూపించుకొని అక్కడ మనం వర్క్ చేయాలి. లక్కీగా నాకు అంటే ఈ స్టార్స్ పేరుకు మనం సీనియర్ అనే ట్యాగ్ ఇచ్చినా కూడా వీళ్ళ రెవెన్యూస్ కానీ వీళ్ళ రికార్డ్స్ కానీ ఆల్మోస్ట్ ఒరిజినల్ గా ఆ స్టార్స్ కి ఎంత ఉందో వీళ్ళు అదే స్టార్స్ కి దగ్గరగా ఉన్నాయి వీళ్ళ వీళ్ళ రెవెన్యూస్ కూడా. కాబట్టి నాకు వాళ్ళతో చేసిన ఫీలింగే ఉంది. కాబట్టి ఆ ఫీల్ ఏం అనిపించట్లేదు నాకు. అంటే కంఫర్ట్ గానే ప్రయాణం జరుగుతుంది. అవకాశం నిజంగా అలా వాళ్ళతో అవకాశం వచ్చిన రోజు ఖచ్చితంగా చేస్తాను. బట్ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ప్రాక్టికల్ గా చేస్తే అది ఆ పరిస్థితి కానీ నేను చెప్పిన పేర్లలో ఎవరైనా కనపట్లేదు. మనం ఒక సినిమా చేయాలని అన్నారు. వాళ్ళు బిజీగా ఉన్నారంటే చెప్పాను కదండి. వాళ్ళ ఐడియాలజీ అండ్ వాళ్ళ ప్రజెంట్ చేసుకునే విధానం ఇప్పుడు గ్లోబల్ గా వెళ్ళిపోయారు. అవును. సో మనం అసలు దాని గురించి ఆలోచించడం కూడా కరెక్ట్ కాదు. ఆ సిచ్యువేషన్ వచ్చి ఒకవేళ వాళ్ళు లేదు ఒక రీజనల్ ఫిల్మ్ చేయాలి, మనం తెలుగు ఆడియన్స్ ఒక ఫిల్మ్ చేయాలని వాళ్ళు అనుకుంటే అప్పుడు దెన్ మేబీ వీఆర్ ఇన్ ఆప్షన్స్. రైట్. అంటే ఇప్పుడు అందరూ కూడా ఇంకా పాన్ ఇండియాకి కనెక్ట్ అవుతున్నారు సార్. ఇప్పుడు అనిల్ రావిపూడి గారు ఇక్కడ వరకు ఆగుతారా, లేదంటే పాన్ ఇండియాకి మంచి సినిమా చేయాలంటే ఆలోచనలు కూడా ఉన్నాయా? అంటే ఇప్పటికైతే యాజ్ ఆఫ్ నో రీజనల్ ఫిల్మ్స్ చేస్తానండి. మేబీ అంటే పాన్ ఇండియాకి ప్లాన్ చేసేది ఏం లేదు. రేపు వదిలేదు ఒక కంటెంట్ అలా చేస్తే మేబీ అది అన్ని చోట్లకి వెళ్ళే కంటెంట్ అవ్వచ్చేమో. యాజ్ ఆఫ్ నో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ రీజనల్ కంటెంట్. ఇలా బాగుంది. ఓకే. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన డైరెక్టర్స్ అందరూ కూడా ఇంకా పాన్ ఇండియా పిక్చర్స్ వరకు వెళ్ళిపోయారు. కొంచెం కంటెంట్ కూడా అక్కడ వరకు తీసుకెళ్తున్నారు. మీరు అన్నట్టు కొందరు హీరోలు కూడా ఇంకా ఆ స్కేల్ వచ్చేసింది. ఇప్పుడు రేపొద్దున మీరు డీల్ చేసే హీరోల్లో చేయగలిగే హీరోల్లో రేపొద్దున మీ ప్రయాణంలో, ఎందుకంటే మీరు ఒక హిట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా రేపొద్దున ఛాన్సెస్ అనేవి కంటిన్యూ అవుతాయి. అందుకు దానికి మానసికంగా సిద్ధంగా ఉన్నారా అని నా ప్రశ్న. డెఫినెట్ గా అవకాశం వస్తే చేయడానికి రెడీ. ఓకే. యాజ్ ఆఫ్ నో మన దారిలో మనం వెళ్తున్నాం. ఇఫ్ అట్ ఆల్ దేర్ ఇస్ ఎన్ ఆపర్చునిటీ ఐ విల్ డు ఇట్. రైట్. సార్, ఇప్పుడు సినిమాలు తీస్తున్నప్పుడు చాలా మంది రాజమౌళి గారి తర్వాత మినిమం గ్యారంటీ ఉన్న డైరెక్టర్ అనిల్ రావిపూడి అనేది ఒకటి వచ్చేసింది మీకు. అంటే ఆయనతో సినిమా తీస్తే కొంచెం సేఫ్ ప్రాజెక్ట్ ఏంట్రా అని, అది ఎలా అనిపించింది మీకు? వెరీ గుడ్ కాంప్లిమెంట్ అండి. చాలా సంతోషం. ఎందుకంటే మేబీ ప్రొడ్యూసర్స్ నేను చేసిన ప్రతి ఫిల్మ్ కూడా ఏ సినిమా కూడా కాస్ట్ ఫెయిల్యూర్ అవ్వలేదు. సో ఇన్ దట్ వే ఐఎమ్ సో హ్యాపీ. సో ఆ ట్యాగ్ నేను తీసుకోవడానికి నేనేమి ఐఎమ్ హ్యాపీ. రైట్. అంటే వెంకటేష్ గారు కొంచెం లోలో ఉన్నప్పుడు 3 బ్లాక్ బస్టర్ సినిమా హిట్లు ఇచ్చారు ఆయనకి. అభిమానులు చాలా